ఇంటికొచ్చి ఆస్తులు అడిగినట్టు బ్యాంక్ అకౌంట్ల పైకమంతా ఊడ్చుకొని పోయినట్టు భూమి జాగాలు గుంజుకున్నట్టు ఫీల్ అయ్యిండ్రు పో. రెండో పారి ఛాన్స్ ఇచ్చినా సర్వేల వివరాలు ఇస్తానికి వెనక పట్టే పట్టిండ్రు. మరి ఫస్ట్ వివరాలు ఇయ్యని 3.5 లక్షల కుటుంబాలలో ఉత్త 18,500 ఫ్యామిలీలే వివరాలు ఇచ్చిర్రు. ఇప్పుడు 10 రోజులు టైం ఇచ్చి ఫోన్ చేస్తే ఇంటికే వస్తామని చెప్పినా ఆన్లైన్ లో ఆఫర్ ఇచ్చినా 105 కుటుంబాలే ముంగట్టుకొచ్చినట్టు. 2 సర్వేలకు రానోళ్ళు 3,37,000 కుటుంబాలు ఉన్నట్టు. ఇంట్లో కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సార్ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. మాత్రం చేసిర్రు. తొండి లెక్కలు అన్నోళ్ళు ఇప్పుడన్నా ముంగట్టుకొచ్చి పేర్లు రాపించుకోవాలి కదా. మరి పాత రిపోర్టుకు కొత్త రిపోర్టు కలిపితే జర్రంతా మారుతుంది లెక్క గంతే. 2 కలిపినాక కాగితాలు 6 తారీఖు నాడు మంత్రుల మీటింగ్ వస్తాయి. ఆడ మాట్లాడుకొని ఓకే చెప్పినాక అసెంబ్లీకి పట్టుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు వేస్తున్నట్టు బిల్లు పాస్ చేస్తారు. ఇక తీసుకొని అందరు పోయి ప్రధానమంత్రి మోడీ సార్ను కలుస్తారట. పార్లమెంట్ లో కూడా ఓకే చెప్పాలని. ఇదైనాక సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు చూడాలి. మరిగా సెకండ్ సర్వేలో బీసీల బల్గా మిన్లెంత వస్తుందో.